నమస్కారం. డాక్టర్ ప్రియాంక మన తెలంగాణ అమ్మాయి. బట్ రాజమండ్రిలో ప్రసాద్ ఎదిచ్చ మాధలో సినిమా చూడటానికి వెళ్ళి బయటకు వస్తున్న మూమెంట్లో వాడు దశ్వంత్ అదేవిధంగా ఎడ్వర్డ్ జోసెఫ్ ఎవరు వాళ్ళిద్దరు చేత చనిపోయింది కదా. ఆ కేసు అత్యంత కీలకం. ఎట్టకేలకు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది 2 రోజులు. రేపు 21వ తారీఖు వరకు వాళ్ళు పోలీస్ కస్టడీలో ఉంటారు. వాళ్ళు విచారణ చేస్తున్నారు. ఈ విచారణలో వాళ్ళు అడగాల్సినవి ఏంటి అన్నప్పుడు వాళ్ళకి తెలుసు. బట్ మనకు తెలియాల్సినవి ఏంటి, ఆ అమ్మాయిని ఎందుకు కారు కింద తొక్కుకుంటూ వెళ్ళిపోయారు. ఆల్రెడీ మీరు కారుతో ఒకసారి కదా 2 సార్లు గుద్దారు బండిని. అయినా కానీ వాళ్ళు పక్కకు జరగలేదనో ఆడ గేట్లు అయిపోతున్నారనో మొత్తం మీకు అది అనిపించింది. ఆగమేఘాల మీద ఎక్సలైట్ ముందుకు బానిస్తే వాళ్ళు కారు కింద పడతారు, చచ్చిపోతారు. అది తెలుసు కూడా ఎందుకు ఇలా చేశారు, తర్వాత తాగి ఎందుకు వచ్చారు, ఎక్కడ తాగారు, అండ్ అసలు మీరు ఏం చేస్తుంటారు, అండ్ అంత ఫాస్ట్గా వెళ్ళిపోయి తర్వాత ఏం చేద్దాం, ఇలా రకరకాల క్వశ్చన్లు ఏవో ఉంటాయి. కానీ జరిగిన మొత్తం నేను క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు ప్రభుత్వం సైడ్ నుంచి వాళ్ళకంటూ కొంత ఎక్స్ప్రెషన్ ఏది ఇచ్చినప్పుడు ఇవన్నీ చూసి నాకు అనిపించింది కదా, ఖచ్చితంగా ఈ కేసులో ఆ ఇద్దరు నిందితులు ఎవరైతే ఉన్నారో ఒకడైతే మాత్రం డ్రైవ్ చేయలేదు కదా, ఒకడైతే డ్రైవ్ చేశాడు. సో వాడు త్వరగా బెయిల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ డ్రైవ్ చేసిన వాడికి లైసెన్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే కోర్టులో కనుక వాళ్ళ లాయర్ ఎవరైనా గెట్టలు కనుక వాదిస్తే వాళ్ళకు కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉంది. చివరికి డ్రంక్ అండ్ డ్రైవో, హిట్ అండ్ రన్నో, తాగిన మత్తులో తెలియక ఏదో చేశారనో ఈ వేలోనే జడ్జి ముందు మొత్తం కన్వే చేస్తారు. బట్ ఆ రకం వాళ్ళు కన్వే చేసినా కావాలనే చంపారు అన్నట్టుగా ఈ పోలీసులు అన్నీ కూడా తీసుకెళ్లి కోర్టు ముందు పెడితే అప్పుడు వీళ్ళకి శిక్ష అనేది పడింది.